ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు గల కన్యారాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కన్యారాశిలో ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిసి కన్యారాశిగా చెప్పబడుతోంది. కన్యారాశి వారికి ప్రారంభములుగా ఇతూ 15వ తారీఖు వరకు 16వ తారీఖు వరకు కూడా 3వ స్థానమందు రవి, బుధుడు, కేతువు. డిసెంబరు 5వ తారీఖు నుండి 3వ స్థానమందు కుజుడు, 4వ స్థానమందు శుక్రుడు, 5వ స్థానమందు శనైశ్వరుడు, 6వ స్థానమందు గురు భగవానుడు, భాగ్య 9వ స్థానమందు రాహువు ప్రధానమైన ఫలితాలుగా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా పంచమ గురుని యొక్క ప్రభావం పూర్తిగా అంటే యోగవంతమైనటువంటి గురుడు పంచమ స్థానంలో ఉన్నారు మొన్నటి వరకు కూడా. పంచమ గురుడు శుభకారకుడు, షష్ఠ గురుడు మంచివాడు కాదు. అయినప్పటికీ కూడా మంచి స్థానము కాకపోయినప్పటికీ కూడా రజితమూర్తిగా ధనస్థానం మీద దృష్టి పడడం వల్ల గురు భగవానుడు మీకు యోగిస్తారు, ఏమాత్రం సందేహం లేదు. ఎందువలనంటే మీకు రాజ్యస్థానం మీద మీ రాశికి అధిపతి అయిన బుధుడు రాజ్యస్థానం మీద గురుదృష్టి ఉండడం ఇవన్నీ కూడా మంచిదే. ఖచ్చితంగా గురు భగవానుడి వల్ల చెడైతే ఉండదు. షష్ఠగురుడు మంచివారు కాదు, షష్ఠగురుడు మ్లేచ్ఛుడు, అనేక రకాల ఇబ్బందులు పడతారు, రోగాలు పెరిగిపోతాయి, అనేక రకాలుగా ఇబ్బందికరమైన పరిస్థితి కలగజేసేటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన రజితమూర్తి కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతినిత్యము కూడా ఈశ్వరుని యొక్క ఆరాధన బాగా చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి, శివాష్టకాన్ని చదువుకోండి, లింగాష్టకాన్ని చదువుకోండి. ప్రతి గురువారము కూడా శివాలయానికి వెళ్ళి లేదా ఒక స్వయంభవ శివాలయానికి వెళ్ళడం కానీ ఏదైనా ఒక జ్యోతిర్లింగ క్షేత్రాన్ని కానీ దర్శనం చేసుకోండి. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి. ఏమైనప్పటికీ కూడా ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు ఒక ఇంత పరిష్కార దిశగా అడుగులు పడతాయని చెప్పడంలో ధనస్థానం మీద గురు దృష్టి పడింది కాబట్టి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. పంచమంలో ఉన్నటువంటి గురుడు లోహమూర్తి అన్నటి వరకు పంచమ స్థానంలో ఉన్నారు. ఏమైనా యోగించారా? ఏమీ తటస్థంగానే ఉన్నాయి. జరిగినటువంటి పరిస్థితిని బట్టి తటస్థంగానే నడిచింది అంతా కూడా. కాబట్టి రజితమూర్తిగా 6వ స్థానంలో ఉన్న గురుడు మీకు యోగిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏదో రకంగా మీకు కలిసి వస్తుంది. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కలిసి వస్తుంది. 3వ కుజుడు అద్భుతమైన యోగం, 3వ కేతుడు యోగం, 3వ రవి 17వ తారీఖు వరకు కూడా ఖచ్చితంగా యోగిస్తారు, అనుమానం లేదు. కాబట్టి ఒకంత జాగ్రత్త వహిస్తే శ్రద్ధగా ప్రతినిత్యము కూడా మీ వ్యాపారాల్లో బద్ధకాన్ని వదిలిపెట్టి ప్రతినిత్యము కూడా దైవారాధన చేసుకుంటూ వ్యక్తిగత ఇతరుల మీద ఆధారపడకుండా మీ వ్యవహారాలను మీరే కనుక పూర్తి చేసుకోగలిగితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు మీ పనులు ఇంకొక వ్యక్తుల మీద ఆధారపడడం వల్ల అదేమవుతుంది? వాళ్ళ మీద మీరు ఆధారపడడం వల్ల వాళ్ళ జాతక ప్రభావం కూడా మీ మీద పడుతుంది. ఆ పనులు పూర్తవ్వవు. కాబట్టి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి వ్యక్తిగత వ్యవహారాలను పరిశీలనే చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు శుభ సమయమే, ఏమాత్రం సందేహం లేదు. కష్టపడితే ఖచ్చితమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పడంలో ఆలోచనే లేదు.
ఉద్యోగస్తులకు మాత్రం ఒక ఇంత పరీక్షాకాలంగా ఉంటుంది. ఎందువల్లంటే మీకు వాక్స్థానం మీద శనీశ్వరుని దృష్టి పూర్తిగా ఉంది కాబట్టి అంటే మీ కష్టాన్ని ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఎంత కష్టపడ్డా మీ కష్టాన్ని ఎదుటి వ్యక్తులు గుర్తించరు. మీరేదో కష్టపడి వాళ్ళు ఏదో కష్టపడి మిమ్మల్ని మీతో పనిచేయించినట్టుగా ఈ క్రెడిట్ అంతా వాళ్ళదే అని వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఆ విధంగా ఎక్స్పోజ్ చేసుకుంటారు, మిమ్మల్ని వెలుగులోకి రానివ్వరు. కాబట్టి అలా అని మీ యొక్క ప్రతిభని దాచుకోకుండా మీరు కష్టపడడం వల్ల అవసరం వచ్చినప్పుడు అనుకోకుండా అనూహ్యంగా మీ యొక్క ప్రతిభను బయటపడి విజయాన్ని మీరు సాధించగలుగుతారు. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి ఫలితాలే వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకుంటూ దూరపు చూపుతో ముందుకు వెళ్ళండి. సాధారణంగా ఈ రాశి వారికి జాలిగుండె ఎక్కువ. ప్రతి వ్యవహారంలో నేనున్నాను, నేను సహాయం చేస్తాను, నా వల్ల మీకు మంచి జరుగుతుందని చెప్పి ముందుగా వెళ్ళి మాటిచ్చి అనవసరంగా మధ్యవర్తిత్వాన్ని వహించి నెత్తిన మూట కట్టుకున్నవి చాలు. ఇంతకాలం మీరు గతించినటువంటి రోజులు పోలిస్తే ఇబ్బందికరమైన వాతావరణం కూడా అక్కడే జరిగింది. వీటిలన్నీ జయించాలి అంటే వ్యక్తిగత వ్యవహారాలు వ్యక్తిగతంగా మీరు చూసుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల అపూర్వమైన విజయావకాశాలు మీకు కలిసి వస్తాయి. ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని మీరు సాధిస్తారు. నూతన వాహనం మీకు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువ కనపడుతోంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు అనూహ్యంగా కలిసి వస్తాయి. ఇచ్చిపుచ్చుకునేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా విజయవంతంగా ముందుకు పెడతాయి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. వ్యాపార వ్యవహారాలు కలిసి వస్తాయి. పెట్టుబడులకు చాలా అనుకూలమైనటువంటి సమయము కాబట్టి మంచి నిర్ణయాలు చేసి మంచి నిర్ణయం చూసుకుని వ్యక్తిగత జాతక పరిశీలన చేసి మీరు ఎందులో పెట్టుబడులు పెడితే మీకు మంచిది, మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి మీరు ఏ వ్యాపారం మీకు రాసిపెట్టి ఉన్నది, ఏ వ్యాపారం మీరు చేసుకుంటే మంచిది, ఏ విధంగా మీరు అనుసరిస్తే మంచిది, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూపించుకుని ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. స్త్రీలకు మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోగస్థానమందు గురు భగవానుడు ఉన్నారు కాబట్టి షష్ఠగురుడు కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఏది ఎదుర్కోకుండా సమస్యలు జటిలం అవ్వకుండా ముందు పడాలి అంటే గురువారం రోజున శనగల దానం ఇవ్వండి. ప్రతినిత్యము కూడా ఈశ్వరారాధన చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈశ్వరుడికి పంచామృతాలతో ప్రతి గురువారము కూడా అభిషేకం చేయించుకోండి. ప్రతి గురువారం కూడా రావి చెట్టుకు ప్రదక్షిణం చేయండి. రావి చెట్టు శ్లోకం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణుమూర్తయే అగ్రస్య శివరూపాయ వృక్షరాజాయితే నమః అని చెప్పేటువంటి శ్లోకాన్ని పఠిస్తూ రావి చెట్టు చుట్టూ కూడా కనీసం ఒక 27 ప్రదక్షిణాలైనా చేయండి. రావి చెట్టు మొదట్లో శనగలతో చేసినట్టు శనగలు బెల్లాన్ని కలిపి వేయండి. దీనివల్ల కొంత గ్రహస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. గోపూజ చేయండి. గోవులకు శనగలు నానబెట్టి గోవులకు ప్రసాదంగా నైవేద్యం చేయండి. వీటి వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు చేయండి. ధనం కలిసి వస్తుంది. కలిసి వచ్చినా సరే మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఎదురు వ్యక్తులు మీ మాటల వల్ల ఎదురు వ్యక్తులు మీ దగ్గర చాలా డబ్బు నిలవ ఉంది అంటే మీ ఎక్స్పోజర్ వల్ల మీరు ఎంత ఉంటే అంత చేస్తారు కదా. మీ ఎక్స్పోజర్ వల్ల ఎదురు వ్యక్తులు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసి దానివల్ల మీకు నరఘోష రావడం, ఎదురు వ్యక్తులు గోల తగలడం, లేదా మీ దగ్గర ఏదో డబ్బు ఉందనుకుని అకారణంగా వాళ్ళకి వీళ్ళకి చెప్పడం వల్ల ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి అన్నీ ఉన్న విస్తర అణిగిమణిగి ఉన్నట్టుగా ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు చేసుకుంటూ నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా మీరు చేసుకుంటూ విజయాన్ని సాధిస్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.